హాయ్ అండి. ఎక్వేరియము ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. అయితే బౌల్స్లో ఆక్సిజన్ పెట్టచ్చా పెట్టకూడదా అని అడుగుతున్నారు. ఒకటండి, మనం పెట్టేది ఆక్సిజను బౌల్కో ఎక్వేరియంకో కాదు, ఫిష్కి. సో ఆక్సిజన్ అనేది ఫిష్కి మనం అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అయితే బౌల్ ఏంటంటే చిన్న చిన్న బౌల్స్ అయ్యేటప్పటికి దాంట్లో మనం పెట్టే ఆక్సిజన్ వల్ల ఎయిర్ ఎక్కువ అయిపోయి ఫిష్కి ఇబ్బంది పడుతుంది, అంటే లోపల ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల ఫిష్ చనిపోతాయి. సో అందుకని చాలామంది ఏంటంటే బౌల్లో అయితే ఆక్సిజన్ పెట్టక్కర్లేదు, ఎక్వేరియంకి అయితే ఆక్సిజన్ పెట్టాలి ఇలా అంటారు. సో మనం ఆక్సిజన్ అనేది ప్రతి ఫిష్కి అందించాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే బౌల్ అనేది చిన్నది కాబట్టి దాంట్లో పెట్టాం. సో పెద్ద ఎక్వేరియంస్లో ఖచ్చితంగా మనం ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఎక్వేరియం మెయింటైన్ చేసే విధానం అని అడుగుతున్నారు. సో ఆక్సిజన్ ఎక్వేరియం మెయింటెనెన్స్ అంటే మనం ప్రతిరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి కళ్ళతో చూసి చేపలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, నెక్స్ట్ ఆక్సిజన్ రన్నింగ్లో ఉందా లేదా, సీజన్ని బట్టి హీటర్ రన్నింగ్లో ఉందా లేదా, ఇలాంటివన్నీ గమనించుకోవాల్సింది డైలీ. వీక్లీ వన్స్ వచ్చేటప్పటికి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఫిల్టర్లు ఉంటే ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవటం ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా మనం వారం వారం చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి మన ట్యాంక్ సైజుని బట్టి 15 రోజులకి అయితే పూర్తిగా వాటర్ మార్చడం, లేకపోతే పార్ట్గా అంటే సగం వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ని రీఫిల్ చేసుకోవటం అలా చేస్తాం. సో ఏదైనా కానీ ఎక్కువ రోజులు దాన్ని ఆపటం మంచిది కాదండి. వీలైనంత త్వరగా మీరు ఎక్వేరియంస్ క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేయటమే మంచిది. నెక్స్ట్ ఆక్సిజన్ మోటారు ఎలా వాడాలి అంటారు. మోటారు బయట పెట్టే ఆక్సిజన్ మోటార్ అయితే ఎక్వేరియం కన్నా హైట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. డౌన్లో పెడితే వాటర్ వెనక్కి వచ్చి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ దాన్ని ఫిల్టర్కి కన్నా కనెక్ట్ చేస్తే వారం వారం స్పాంజ్ ఫిల్టర్లను క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఎయిర్ స్టోన్ ఉంటే కనుక ప్రతి నెల మీరు ఖచ్చితంగా ఎయిర్ స్టోన్ని మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చలేదనుకోండి, అది ఎయిర్ స్టోన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మోటార్ మీద ప్రెషర్ పెరిగి మోటార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆక్సిజన్ మోటార్ని ఖచ్చితంగా బాగుండాలి అంటే ప్రతి నెల ఎయిర్ స్టోన్స్ మార్చుకోవాలి. అలాగే ఫీడింగ్, మార్నింగ్ ఈవినింగ్ ఫీడింగ్ చేస్తాం. అలా ఫుడ్ వేసేటప్పుడు కూడా మీరు ఆక్సిజన్ మోటార్ ఆపి ఫుడ్ వేయండి. ఎందుకు అంటే ఆ ఫుడ్కి ఎంతో కొంత కలర్ అనేది యాడ్ అవుతుంది. ఈ కలరు మనం ఫుడ్ వేసేటప్పుడు ఆక్సిజన్ మోటార్ ఆపలేదనుకోండి, ఆ వాటర్లో ఉన్న కదలిక వల్ల కలరు వాటర్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఆక్సిజన్ మోటార్ ఆపి ఫుడ్ వేయండి. ఒక 10 నిమిషాలు పావు గంట తర్వాత మర్చిపోకుండా మళ్ళీ మోటార్ ఆన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు తొందరగా ట్యాంక్ పొల్యూషన్ జరగటం ఉండదు. అలా నెక్స్ట్ ఫిల్టర్స్ అనేది వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ అనేది ఎక్వేరియంకి చాలా అందాన్ని ఇస్తుంది, కానీ 100% లైట్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. నెక్స్ట్ లోపల ఆల్గే పడుతుంది అంటున్నారు. లోపల ఆల్గే ఎందుకు వస్తుంది, లోపలంతా పాచి పట్టేస్తుంది అంటారు. మనం ఎక్కువగా లైట్ వాడటం వల్ల ఆల్గే పడుతుంది. లేదు, మన ఎక్వేరియం మీద డైరెక్ట్గా సన్లైట్ పడినా, ఓవర్ లైటింగ్ పడినా కూడా మీకు ఆల్గే వస్తుంది. సో ఆ ఆల్గే రాకూడదు అంటే ఓవర్ లైటింగ్ లేకుండా చూసుకోవాలి. లేదు, మనం వాడే ఎక్వేరియం లైటు ఎప్పుడు లేకుండా చూసుకోండి. సాయంత్రం పూట 2 గంటలు 3 గంటలు అలా వేసుకోండి. కొన్ని కమర్షియల్ ఏరియాలో అయితే ఎప్పుడు లైట్ వేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆల్గే రిమోట్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. లేదు, ఎప్పటికప్పుడు స్క్రబ్బర్స్ పెట్టి లేకపోతే మ్యాగ్నెటిక్ క్లీనర్స్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లైట్ ఎప్పుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆల్గే అనేది వస్తుంది. కాబట్టి లైట్ అనేది అవకాశం ఉన్నంత తగ్గించి వేసుకోవటం మంచిది. అయితే ఇదే లైట్ మనం ప్లాంటెడ్ ట్యాంకుల్లో కూడా కంటిన్యూగా లైట్ వాడటం అనేది కుదరదండి. మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ సరిపోతుంది. అంతకు మించి వాడామనుకోండి, మీకు మొక్కలకు కూడా ఆల్గే పట్టేసేసి, అంటే లీవ్స్కి ఇది పట్టి ఫోటోసింథసిస్ ఇది ప్రాసెస్ ఇబ్బంది కలిగి ప్లాంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో మీరు ప్లాంటెడ్ ట్యాంకుల్లో వచ్చేటప్పటికల్లా ఆల్గేటర్స్ ఉంటాయి. గోల్డెన్ ఆల్గేటర్స్ అని, సైమస్ ఆల్గేటర్స్ అని, ఇలా కొన్ని ఆల్గేటర్స్ ఉంటాయి. అది కొంత ఆల్గేని అది క్లియర్ చేస్తూ ఉంటాయి. ప్లాంట్స్ మీద ఉన్న, అంటే లీవ్స్ మీద ఉన్న ఆల్గేని క్లియర్ చేస్తాయి. అట్లాగే ట్యాంక్లో పట్టిన ఆల్గేని కూడా క్లియర్ చేస్తాయి. మీరు ఆ ఫిషెస్ ద్వారా కొంతవరకు ఆల్గేని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ప్లాంటెడ్ ట్యాంకులో ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూగా లైటింగ్ ఉంచుతారు. అది కూడా సేఫ్ కాదు, మొక్కలకి సేఫ్ కాదు. మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్, డే మొత్తం మీద 5 to 6 అవర్స్ లైటింగ్ సరిపోతుంది. అంతకు మించి లైటింగ్ మాత్రం ఉంచొద్దు.
ఎక్వేరియం క్లీనింగ్లో చాలామంది డిటర్జెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అది వాడకూడదండి. సబ్బు, సర్ఫ్, లేకపోతే డిఫరెంట్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉన్నాయి, అలాంటివి అవి ఏది వాడకూడదు. ఎందుకంటే డిటర్జెంట్ మనం ఎంత క్లీన్ చేసినా దాని పవర్ ఎంతో కొంత ఎక్వేరియంలో ఉంటుంది. సో అది ఫిష్కి ఖచ్చితంగా ఇబ్బంది కలిగి ఫిష్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే యాసిడ్, ట్యాంకులు క్లీన్ చేసే యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్ కూడా కంటిన్యూగా మీరు ఎప్పుడు వాడకూడదు. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి వాడితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా వాడద్దు. ఎందుకు అంటే లోపల మన ఎక్వేరియంలో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యాసిడ్స్ వాడటం వల్ల లైవ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవసరానికి మించి ఏది కూడా మంచిది కాదు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరంలో ఒకసారి ట్యాంక్ క్లీనింగ్. ఎందుకంటే ట్యాంక్ పైన ఈ స్కేల్స్ పడతాయి కదా, గారలాగా పడుతుంది. ఆ గార అవన్నీ పోవడానికి మనం యాసిడ్ వాడచ్చు. అంతేగాని ఇంకా ప్రతిసారి ట్యాంక్ క్లీన్ చేసినప్పుడల్లా యాసిడ్స్ వాడటం లేకపోతే డిటర్జెంట్స్ యూస్ చేయటం సేఫ్ కాదు. స్టోన్స్ కానీ ఎక్వేరియం కానీ అసలు డిటర్జెంట్తో క్లీన్ చేయకండి. ఒక స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకోండి, శుభ్రంగా క్లీన్ చేయండి. మీకు ఎక్వేరియం క్లీన్ చేసేది చాలా తేలిక విధానం ఒకటి చెప్తాను చూడండి. క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక బకెట్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని చక్కగా ఫిషెస్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుని దాంట్లో ఆక్సిజన్ పెట్టుకోండి. రెండో బకెట్ తీసుకోండి. లోపల ఉన్న యాక్సెసరీస్ మొత్తం, అంటే స్టోన్స్, ప్లాంట్స్, ఫిల్టర్స్ ఏది ఉంటే అవి మొత్తం అన్నీ తీసేయండి. అవన్నీ తీసి ఇంకో బకెట్లు వేసి పక్కన పెట్టేయండి. ఇంకా ఓన్లీ ఎక్వేరియంలో వాటర్ మాత్రమే ఉంటాయి. ఒక స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకోండి. చక్కగా వాల్స్ మొత్తం, అంటే గ్లాస్ మొత్తం వాటితో క్లీన్ చేయండి. చేసిన తర్వాత ఒక ట్యూబ్ తీసుకోండి. ట్యూబ్ తీసుకుని బయట ట్యాప్కి కనుక కనెక్ట్ చేసి వాటర్ తిప్పితే ఎక్వేరియంలోకి వాటర్ వస్తాయి కదా, వచ్చినప్పుడు ఈ ట్యూబ్ని ఎక్వేరియంలో దింపేసేసి, అంటే వాటర్లో పెట్టేసేసి బయట ట్యాప్ కట్టేసి ట్యూబ్ కింద పడేయండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్లో నీళ్ళు వెళ్తూ ఇక్కడున్న ఈ ఎక్వేరియంలో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ మొత్తం వెళ్ళిపోతుందో మీకు ఎక్కడ డస్ట్ ఉంటే అక్కడ ట్యూబ్తో చూపించండి. దాంతో డస్ట్ మొత్తం కింద, చివరికి కింద ఉన్న డస్ట్ మొత్తం అంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. చివర్లో కావాలి అంటే ఒక మగ్గుతో వాటర్ తీసుకుని శుభ్రంగా వాల్స్ మొత్తం మీద కొట్టామనుకోండి, ఎక్కడన్నా డస్ట్ ఉంటే మొత్తం కార్నర్కి వచ్చేస్తుంది. కొంచెం ముందుకు అలా వంచేసామంటే చివర్లో డస్ట్ మొత్తం కార్నర్కి వస్తుంది. దాంతో ట్యాంక్ని అక్కడే పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఏం చేస్తారంటే ఇవన్నీ తీసి ట్యాంకును బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి కనీసం గంటలు టైం ఎక్కువ తీసుకుంటారు. 2-3 ఉండాలి, అంటే హెల్పర్స్ లేకుండా ఒకళ్ళు చేసుకోలేరు. నెక్స్ట్ వర్క్ ఎప్పుడైతే మనం ఎక్వేరియం వర్క్ స్టార్ట్ చేస్తామో ఆల్రెడీ మనం వాటర్లో చేతులు పెట్టి వర్క్ చేయడం వల్ల చెయ్యంతా ఆల్రెడీ తడిసి జారుడుగా ఉంటుంది. ఎక్వేరియంని అదే చేత్తో బయటికి తీసుకెళ్తుంటే చేజారి కింద పడి పగిలిపోవడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే చాలామంది ఎక్వేరియంస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. అలా వద్దండి. నేను చెప్పిన ఇప్పుడు ప్రాసెస్ ఉంది కదా, చాలా సింపుల్ టెక్నిక్. చక్కగా ఫిషెస్ అన్నీ బయటకు తీసేసి ట్యూబ్ పెడితే వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. చివర్లో కొంచెం ముందుకు వంచామనుకోండి ఎక్వేరియంని, వాటర్ అంతా కార్నర్కి వచ్చేస్తుంది. ఒక మగ్గుతో వాటర్ కొట్టేయండి, డస్ట్ ఏదైనా ఉంటే మొత్తం కార్నర్కి వస్తుంది, క్లియర్గా క్లీన్ అయిపోతుంది. సో మళ్ళీ స్టోన్స్ అవి బయటికి తీసుకెళ్ళి వాష్ చేసుకుని మళ్ళీ తెచ్చేసి వాటర్ ఫిల్ చేసేసుకోండి. చాలా ఈజీ మెథడు. గట్టిగా 1/2 గంట 20 నిమిషాల్లో ఎంత పెద్ద ఎక్వేరియంనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. కేవలం మెయింటెనెన్స్ కష్టం అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం తగ్గుతూ ఉంటుంది. ఇలా చేసుకోండి, మీకు ఒక ఫిష్ డ్యామేజ్ అవ్వదు, ఏమీ కాదు. అయితే ఫిషెస్ అన్ని మనం బకెట్లో పెడతాం కదా, అప్పుడు ఆక్సిజన్ పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఇలా కూడా మనం చేయటం వల్ల, అంటే బకెట్లో పెట్టిన ఫిషెస్కి ఆక్సిజన్ అందించకపోవటం వల్ల కూడా ఫిష్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేసుకోండి, చాలా తేలిగ్గా మీకు చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది.